వడ్డీ లేకుండా మహిళలకు 3 లక్షల వరకు రుణం ఇవ్వబోతోంది కేంద్ర ప్రభుత్వం. మహిళలు వ్యాపారాలు ప్రారంభించడానికి మరియు వారి ఆర్థిక పురోగతిని మెరుగుపరుచుకునేందుకు అవకాశాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగిని పథకం రూపొందించింది. ఈ పథకం కింద ప్రధాని మోదీ కళ్ళ పథకాల్లో ఒకటైన మహిళలు తమ సొంత వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు మరియు దాని వృద్ధిని ప్రోత్సహించడానికి 3 లక్షల వరకు వడ్డీ లేని రుణాన్ని పొందొచ్చు. సామాన్య మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకం ఉద్యోగిని. ప్రధానమంత్రి కలల ప్రాజెక్టుల్లో ఇదొకటి. ఈ ప్రాజెక్టు తగినంత మందికి చేరుకోలేదు. దీంతో బడ్జెట్లో అదనంగా నిధులు కేటాయించి ఇప్పుడు ఉద్యోగిని కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. ఈ పథకం కింద మహిళలు స్వయం ఉపాధి ప్రారంభించడానికి మరియు వారి వ్యాపారాన్ని విస్తరించడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. 3 లక్షలు వడ్డీ లేని రుణం, గరిష్టంగా 3 లక్షలు బ్యాంకు రుణం ద్వారా లభిస్తుంది. దానికి ఇంట్రెస్ట్ ఉండదు. అంతేకాకుండా సబ్సిడీ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి 1.5 లక్షల సబ్సిడీ ఉంటుంది. ఇతర వర్గాలకైతే 30% సబ్సిడీ ఉంటుంది. మిగిలిన 1.5 లక్షల రూపాయలు వడ్డీ లేని వాయిదాల్లో తిరిగి చెల్లించవచ్చు. మీరు ఇప్పటికే ఈ పరిశ్రమల్లో ఉన్నట్లయితే దానిని విస్తరించేందుకు మీకు రుణం లభిస్తుంది. 18 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు ఈ పథకం కింద అప్లై చేసుకోవచ్చు. వార్షిక ఆదాయం 2 లక్షలకు మించకూడదు. గుర్తుపెట్టుకోండి. ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నారు, ఎంత ఖర్చు అవుతుంది, ఆదాయం ఎంత, ప్రయోజనాలు తదితర వివరాల కోసం బ్యాంకులో అప్లై చేసుకోవాలి. ఆధార్ కార్డ్, ఫోటోలు, వార్షిక ఆదాయ ధృవీకరణ పత్రం తదితరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇంతకు ముందు రుణం చెల్లించకపోతే గనక అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు. మీ అప్లికేషన్ కూడా తిరస్కరణకు గురయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ పథకం కింద ఇప్పటికే 47 లక్షల మంది లబ్ధి పొందారు. ప్రస్తుతం 1 కోటి మంది మహిళలకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని విస్తరించాలని యోచిస్తోంది.